హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మనము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 43వ పాదము 43rd పాద నేర్చుకుందాము. రామ విరామ విరత మార్గ నేయ నయ అనయ వీర శక్తిమతాం శ్రేష్ఠ ధర్మ ధర్మవిదుత్తమః. రామ ఆనందస్వరూపుడు. పద్మపురాణంలో ఏం చెప్తున్నారు ఒక శ్లోకంలో, రమంతే యోగినో యస్మిన్ నిత్యానందే చిదాత్మని ఇది రామపదేనైతత్ పరం బ్రహ్మాభిధీయతే. అంటే ఏం చెప్తున్నారు? ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఏ నిత్యానంద స్వరూపునిలో యోగులు రమిస్తున్నారో అంటే ఆనందిస్తున్నారో అట్టి పరమాత్మయే రామ, లేదా తన ఇచ్ఛతో సుందర శరీరాన్ని దాల్చిన దశరథ రాముడు. విష్ణువు రామావతారం ఎత్తి దశరథ రాముడిగా, రామచంద్రుడిగా జన్మ ఎత్తాడు కదా. రామ అంటే ఆనంద స్వరూపుడు లేదా దశరథ రాముడు అని అర్థం వస్తుంది. విరామ విరామ అంటే ఏంటి అర్థము? ముగింపు అని అర్థం కదా. అన్ని ప్రాణులకు ప్రళయ సమయంలో కలిగే ముగింపు ఆయనలోనే ఉంది. విరామ అంటే ముగింపుకు స్థానమైనవాడు అని అర్థం అన్నమాట. విరత ఈ పదానికి ఒక్కోసారి విరతో విరజో అని కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. రెండు కూడా కరెక్టే. విరత అంటే ఏంటి? విషయ సుఖాల మీద ఆసక్తి లేనివాడు లేదా జీవుల యొక్క కోరికలను నశింపచేసేవాడు కాబట్టి విరత అని అంటారు. మార్గ మార్గమై అంటే దారి అయి ఉన్నవాడు. ఏ మార్గంలో, ఏ దారిలో అయితే ముముక్షువులకు అంటే మోక్షాన్ని కోరుకునే వారికి మోక్షము లభిస్తుందో అట్టి మార్గమే, అట్టి దారియే తానై ఉన్నవాడు కాబట్టి మార్గ అని అంటారు. నేయ చేర్చబడేవాడు అంటే ఏంటంటే గైడ్, కండక్టర్ లాగా. ఆత్మతత్వ జ్ఞానోదయము ద్వారా పరమపదానికి జీవుని రూపంలో చేర్చబడేవాడు కూడా తానే అయి ఉన్నవాడు. మనం ఎప్పుడైతే ఆయనకి సరెండర్ అయిపోతామో నారాయణుడికి, అన్నీ ఆయనే చూసుకుంటాడన్నమాట. చేర్చబడేవాడు కాబట్టి నేయ అని అంటారు. నయ చేర్చువాడు, మార్గదర్శి, వన్ హూ లీడ్స్. ఎక్కడికి లీడ్ చేస్తున్నాడు? జీవులను మోక్షస్థితికి తీసుకుని వెళ్ళేవాడు ఆయనే. పైన రెండు నామాలు ఉన్నాయి కదా, మార్గ నేయ, ఇప్పుడేమో నయ. ఈ మూడు నామాల ద్వారా పరమాత్ముడు విష్ణువు ఏం చెప్తున్నాడు మనకి? మార్గ అంటే ఏం చూసాము? మార్గమును నేనే. నేయ ఆ మార్గములో తీసుకుని పోబడే జీవుడను కూడా నేనే. ఇప్పుడు నయ అలా తీసుకుని పోవువాడు కూడా తానే అయి ఉన్నాడని పరమాత్ముడు మనకి తెలియబరుస్తున్నాడు. అంటే ఏంటి? మార్గమును నేనే, ఆ మార్గము గుండా తీసుకుని పోబడే జీవుడను నేనే, అట్లా తీసుకొని పోవువాడను కూడా నేనే అయి ఉన్నాను అని మనకి తెలియపరుస్తున్నాడు పరమాత్మ. అనయ నయ అంటే మార్గదర్శి కదా. మరి అనయ అంటే ఏంటి? తనకి వేరొక మార్గదర్శి అవసరము లేనివాడు అనయ అంటే. వీర విక్రమవంతుడు, శూరుడు. శక్తిమతాం శ్రేష్ఠ బ్రహ్మాది శక్తిమంతుల కంటే కూడా శ్రేష్ఠుడు, అందరిలో కన్నా శ్రేష్ఠుడు, గొప్పవాడనమాట. ధర్మ ధర్మస్వరూపుడు. ఎందుకు? ధర్మంతో విశ్వాన్ని పట్టి ఉంచేవాడు లేదా ధర్మంతో ఆరాధింపబడువాడు కాబట్టి ధర్మ అని అంటారు. ధర్మ విదుత్తమ
ధర్మము తెలిసిన వారందరికంటే కూడా గొప్పవాడనమాట. అందుకని ధర్మ విదుత్తమః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. రామో విరామో విరతో మార్గో నేయో నయో అనయః వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమః. ఈ పాదాన్ని పుబ్బా నక్షత్రము 3వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 44వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.